వెల్కమ్ టు జేఈ తెలుగు మంత్ర. మనం 10th క్లాస్ స్టేట్ బోర్డులో ఇప్పటివరకు 3 చాప్టర్లు చెప్పుకున్నాం. ఒకటి రియల్ నెంబర్స్, 2 సెట్స్, 3 పాలినామియల్స్. సింపుల్గా అంటే ఒక విద్యార్థి పాస్ అవ్వటానికి మనం ఏం కావాలో అవి చెప్పుకుంటున్నాం అంతే. అది ఈరోజు మనం ప్రాబబిలిటీ గురించి చెప్పుకుందాం. సంభావ్యత వెరీ ఈజీ టాపిక్, అందరికీ అర్థమయ్యే టాపిక్. కొంచెం మనం మైండ్ పెడితే ఏ ప్రాబ్లం అయినా ఈజీగా అర్థమవుతుంది. ప్రాబబిలిటీ పేరులోనే ఉంది. ప్రాబబుల్ అంటే మేబీ, ఛాన్సెస్, అవుతుందా అవదా. ఇప్పుడు ఒక బేబీ పుట్టాడు అనుకోండి, ఆడ శిశువా మగ శిశువా, దెర్ ఈజ్ 2 ఛాన్సెస్ అంతే. ఎన్ని ఛాన్సెస్? 2 ఛాన్సెస్. ఒకవేళ ఆ అమ్మాయి అనుకోండి 1/2 వస్తుంది, అంటే ఫేవరబుల్ 1, టోటల్ 2. అబ్బాయి అనుకోండి, అబ్బాయి కూడా ఒక ఛాన్సే కాబట్టి 1/, టోటల్ అయితే 2 వస్తుంది. ఇలా పాసిబిలిటీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ప్రాబబిలిటీ, ఈ ప్రాబబిలిటీలో ముఖ్యంగా పిల్లలకి మంచి మార్కులు రావాలంటే మొత్తం 3 ఉన్నాయి దీనిలో. ఒకటి కాయిన్స్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, లేదంటే ఒక 2 మార్క్స్ రావచ్చు. తర్వాత డైస్లో కూడా గ్యారంటీగా 4 మార్క్స్ వస్తుంది, లేదంటే కార్డ్స్ మ్యాక్సిమం 6 మార్క్స్కి ఇస్తాడు. పొరపాటున 6 మార్క్స్కి ఇవ్వకపోయినా 4 మార్క్స్కైనా రావచ్చు. అది ఈ 3 మంచి మోడల్స్ ప్రాబబిలిటీలో. దీంతో పాటుగా జనరల్ అంటే 90 డిస్కులు ఇచ్చి దానిలో ఈవెన్ నెంబర్, సరి సంఖ్యలు కానీ, బేస్ సంఖ్యలు కానీ, ప్రధాన సంఖ్యలు కానీ, సంయుక్త సంఖ్యలు కానీ, అంటే కాంపోజిట్, ప్రైమ్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఇట్లా అడగటం, లేదంటే మల్టిపుల్స్ అడగటం, ఫ్యాక్టర్స్ అడగటం. ఇట్లా అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ను బట్టి వాడు ఏం అడిగాడో అది మనం చూసుకొని వాడు అడిగిన దాన్ని చక్కగా మనం కనుక్కుంటే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ముందు ప్రాబబిలిటీని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఒకటే ఒక ఫార్ములా, ఆ లెక్కను అర్థం చేసుకుంటే ఆ ఫార్ములా వేసి వచ్చేస్తుంది. అన్నిటికీ 3 స్టెప్పులే, నెంబర్లే మారుతాయి అంతే. ఆ నెంబర్లు ఏమవుతాయి మనం కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి సంభావ్యత, ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు అంటే మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ తెలుగులో. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే ప్రతి ప్రాబ్లంలో టోటల్ ఎంత ముందు, టోటల్ అవుట్కమ్స్ ముందు కనుక్కోవాలి. ఇచ్చిన ఘటనను బట్టి, ఇచ్చినటువంటి అవుట్కమ్ను బట్టి మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేసేస్తాం. ఇందాక కూడా మీకు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. సపోజ్ ఒక కాయిన్ని ఎగరేసాను అనుకోండి. ఒక కాయిన్ని ఎగరేస్తే ఏమవుతుంది? ఒక హెడ్, ఒక టైల్ వస్తుంది. టైల్ పడవచ్చు, లేకపోతే హెడ్ పడవచ్చు. నాకు హెడ్ పడే ప్రాబబిలిటీనే కావాలనుకోండి, హెడ్డే పడాలి అని అనుకోండి. ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 1 ఛాన్స్ ఉంది. మొత్తం టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. ప్రతి దానిలో ఇది మీరు గమనించాలి. ప్రతి దానిలో మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం అవుట్కమ్స్ ఎన్ని, మనకి ఇచ్చినటువంటి లెక్కలో అవుట్కమ్స్ ఎన్ని. ఈ రెండు తెలుసుకుంటే ఆన్సర్ అవుతున్నట్టే. ఇప్పుడు నేను ఒక కాయిన్ పైకి ఎగరేసినప్పుడు నాకు ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి? 2 వచ్చినాయి. టోటల్గా 2 వచ్చినాయి. ఇప్పుడు నేను ఏమంటున్నాను? నాకు ఒక హెడ్డే కావాలి ప్రాబబిలిటీ అని చెప్తున్నా. ఒక హెడ్డే కావాలంటున్నా. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ 1 హెడ్ అన్న. ఒక హెడ్ వచ్చే సంభావ్యత ఎంత? ఒక హెడ్ అంటే ఒక్కటే వస్తుంది. కాబట్టి దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్, టోటల్ వచ్చి 2 అవుతుంది. వెరీ ఈజీ, 1/2. అదే నాకు టైలే కావాలనుకోండి, హెడ్ అవసరం లేదు, టైలే కావాలనుకోండి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ కూడా ఒకటే కాబట్టి 1/, టోటల్ అవుట్కమ్స్ 2 అన్నమాట. చూడండి మనకి ఎట్లా ఎంత ఈజీగా చేసామో చూడండి. ఏదైనా ఒక ప్రాబబిలిటీని మనం కనుక్కోవాలి అంటే ముందు దానిలో ఉన్న టోటల్ అవుట్కమ్స్ మనం కనుక్కోవాలి. ఇచ్చిన ప్రాబ్లంను బట్టి, ఇచ్చిన ఘటనను బట్టి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే పర్యవసనాలు మొత్తం ఎన్ని వస్తాయో చూసుకొని అది బై టోటల్ అవుట్కమ్స్ వేస్తే ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా ప్రాబబిలిటీని చేసేయచ్చు.
దీనిలో మనం ఏం చెప్పుకున్నాం, కాయిన్స్ అన్నాము, తర్వాత డైస్ వస్తాయి, తర్వాత కార్డ్స్ వస్తాయి. ముందు ఒకసారి కాయిన్తో డిస్కస్ చేసి నిదానంగా ముందు ప్లేన్గా డిస్కస్ చేసి తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. కాయిన్ ఒక్కసారి ఎగరేస్తే వచ్చే పాసిబిలిటీస్ 2. అదే కాయిన్ నేను 2 టైమ్స్ ఎగరేస్తే నాకు వచ్చే పాసిబిలిటీస్ చూడండి, 2 హెడ్లు పడవచ్చు, ఒక హెడ్ ఒక టైల్ పడవచ్చు, 2 టైల్స్ పడవచ్చు, ఒక టైలు ఒక హెడ్ పడవచ్చు. ఇది జనరల్గా మనం మాట్లాడుకునే కొత్తగా ఏముండదు. ఒక కాయిన్ వేసిన హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు, ఇంకో కాయిన్ ఇంకోసారి ఎగరేస్తే అది హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు. పాసిబిలిటీస్ మొత్తం ఎన్ని, హెడ్ పడచ్చు, టైల్ పడచ్చు, హెచ్టీ పడచ్చు, టీహెచ్ పడచ్చు. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 4 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి ఎగరేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు 3 టైమ్స్ ఎగరేసాను అనుకోండి కాయిన్, 3 టైమ్స్ ఎగరేస్తే నాకు ఎన్ని పాసిబిలిటీ వస్తాయి, నాకు కూడా చెప్పుకున్నాం షార్ట్లో 8 వస్తాయి. ముందు హెచ్తో స్టార్ట్ చేయండి, తర్వాత టీతో స్టార్ట్ చేయండి, ఎక్కడా కన్ఫ్యూజన్ రాదు. ముందు హెడ్తో స్టార్ట్ చేస్తున్నాను చూడండి, 3 హెడ్లు పడచ్చు, 2 హెడ్లు పడి ఒక టీ పడచ్చు, ఒక హెడ్ పడి ఒక టీ పడి ఒక హెడ్ పడచ్చు, ఒక హెడ్ పడి 2 టీలు పడచ్చు. చూడండి అన్ని 4 డిఫరెంటే. హెడ్తో స్టార్ట్ చేశాను, 3 హెచ్లు పడచ్చు, 2 హెచ్లు ఒక టీ రావచ్చు, ఒక హెచ్ ఒక టీ ఒక హెచ్ రావచ్చు, అలానే ఒక హెడ్ 2 టీలు రావచ్చు. మొత్తం 4 వచ్చినాయి. టీతో స్టార్ట్ చేయండి, 3 టైల్స్ పడచ్చు, 2 టైల్స్ పడి ఒక హెడ్ పడచ్చు, ఒక టైలు ఒక హెడ్ ఒక టైలు పడచ్చు, ఒక టైలు 2 హెడ్లు పడచ్చు. చూడండి హెడ్తో ఒక 4, టైల్తో ఒక 4, మొత్తం ఎన్ని వస్తున్నాయి, 8 వస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి కాయిన్ ఎగరేస్తే మనకి 2 పవర్ 1 అయితే, 2 టైమ్స్ కాయిన్ ఎగరేస్తే 2 పవర్ 2 అయితే, 3 టైమ్స్ కాయిన్ ఎగరేస్తే 2 పవర్ 3. ఇలా మనం ఎన్నిసార్లు ఎగరేసినా ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి పవర్లో 3 వస్తుంది, 2 టైమ్స్ కాబట్టి పవర్లో 2 వచ్చింది. కాబట్టి నేను n టైమ్స్ వేసాను అనుకోండి, కాయిన్ని n టైమ్స్ వేస్తే నాకు ఫార్ములా ఏమవుతుందంటే 2 పవర్ n అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఒక కాయిన్ని మనం 3 టైమ్స్ ఎగరేస్తే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని, మొత్తం పర్యవసనాలు ఎన్ని, 3 సార్లు ఎగరేస్తే 2 పవర్ n 2 క్యూబ్ 8, 2 టైమ్స్ ఎగరేస్తే 4, 1 టైం ఎగరేస్తే 1. ఒకసారి బిట్లో కూడా ఇచ్చాడు, ఒక కాయిన్ని మనం 4 సార్లు ఎగరేస్తే 16 వచ్చింది, అప్పుడు n ఎంత అని అడిగాడు. ఎన్నిసార్లు మనం ఎగరేసామని అడిగాడు. అప్పుడు 2 పవర్ n = 16కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అన్న, 2 పవర్ n 16కి ఈక్వల్ చేస్తే 2 పవర్ n = 2 పవర్ 4, దెన్ n = 4 అవుతుంది. అంటే 4 సార్లు మనం కాయిన్ని ఎగరేసాము అని అర్థం. అటు ప్రాబబిలిటీ మనం చెప్పేటప్పుడు క్లారిటీ ఉండాలి ఏదైనా. ఇట్లా మీరు ఒక్కసారి చేసుకుంటే కాయిన్స్ విషయంలో ఎక్కడ ఇబ్బంది. దీని మీద ఉండేటువంటి సమ్స్ మీకు ఇందే చెప్పాను షార్ట్లో, అట్లీస్ట్ 1 హెడ్, ఎట్ మోస్ట్ 1 హెడ్, ఇదే గ్యారంటీగా కాయిన్స్ మీద వచ్చే లెక్కలు ఇవేను. ఈ 3 ప్లస్ అట్లీస్ట్ అండ్ ఎట్ మోస్ట్, దీని కాయిన్స్ మీద వచ్చేటువంటి లెక్కలు ఈ 2 కూడా. ఇకపోతే కాయిన్స్ తీసేస్తే నెక్స్ట్ మనకు వచ్చేది డైస్. రెండవ పాయింట్ మనకి డైస్ కిందకి వస్తుంది. డైస్ అంటే పాచిక. ఒక పాచికని మనం వదిలేస్తే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 6 పాసిబిలిటీస్ వస్తాయి. అందరికీ తెలుసు, మనం ఆట కూడా ఆడుకుంటాం, పాచికలాట ఆడుకుంటే దానిపైన 1 2 3 4 5 6 అని చుక్కలు ఉంటాయి. కాబట్టి ఒక డైస్ని మనం ఒక్కసారి ఎగరేస్తే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 1 2 3 4 5 6, మొత్తం 6 పాసిబిలిటీస్ వస్తాయి మనకి. దీని మీద లెక్కలు అంతే, ఇంకేం లేదు, దీని మీదే లెక్కలు. ఒక డైస్ వేస్తే మనకి 6 పాసిబిలిటీస్ వస్తాయి. ఈ 1 to 6లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, 3 సరి సంఖ్యలు ఉన్నాయి. సరి సంఖ్యలు ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే ఈవెన్ నెంబర్స్ అంటాం. అదే ఆడ్ తీసుకున్నాం అనుకోండి, అంటే బేస్ సంఖ్యలు. ఆడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఆడ్ కూడా మనకి 1 3 5 మొత్తం 3 ఉన్నాయి. అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 1 మనకి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 ఈజ్ నేదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. కాబట్టి ప్రధాన సంఖ్యలు 2 ఈవెన్ ప్రైమ్ అవుతుంది, 2 3 5, ఇది కూడా 3 ఉన్నాయి. 2 3 5 బేస్ సంఖ్యలు అంటే 1 3 5, సరి సంఖ్యలు అంటే 2 4 6, ఇది పాసిబిలిటీస్ మొత్తం 3 ఉన్నాయి. అడిగిన దానికి ఒకవేళ కాంపోజిట్ నెంబర్ అడిగారు అనుకోండి, కాంపోజిట్ నెంబర్స్
అంటే సంయుక్త సంఖ్యలు అడిగారు అనుకోండి. కాంపోజిట్ అంటే స్టార్టింగ్ లీస్ట్ కాంపోజిట్ నెంబర్ 4 4 6 ఈ రెండు కూడా అంటే ఒకటి కంటే ఎక్కువ కారణాంకాలు 1 or more ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. 4 6 2 ఉన్నాయి. ఇది మనకి డైస్లో అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవే. ఏమడుగుతాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్? సరి సంఖ్యల యొక్క సంభావ్యత ఎంత, బేస్ సంఖ్యల సంభావ్యత ఎంత, ప్రైమ్ నెంబర్ సంభావ్యత ఎంత, కాంపోజిట్ నెంబర్ సంభావ్యత ఎంత అంటాడు. వెరీ ఈజీ. ఇందాక ఏం చెప్పాం, ప్రాబబిలిటీ అంటే ఏం చెప్తున్నాం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, అనుకూల పర్యవేక్షణాలు బై మొత్తం పర్యవేక్షణాలు. ఇప్పుడు నాకు సరి సంఖ్య కావాలని చెప్పా, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి మనకి, మొత్తం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ 3 ఉన్నాయి. 3 బై టోటల్ డైస్ ఒకసారి పాజిటివ్ వదిలితే ఎన్ని పాజిటివ్ వస్తాయి, 6 వస్తాయి. కాబట్టి 1/2. చూడండి ఎంత ఈజీగా ఉందో. బేస్ సంఖ్య అడిగాను, ప్రాబబిలిటీ ఆఫ్ బేస్ సంఖ్య అంటే ఆడ్ నెంబర్స్ అడిగాను. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 బై మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. మళ్ళీ 1/2 ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ అడిగాను. ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి, 2 3 5. 2 గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ప్రైమ్ నెంబర్ మనకి సెట్స్లో కూడా వస్తుంది. ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. ఇక్కడ కూడా 3 ఉన్నాయి కాబట్టి ఇది కూడా 3/6, 1/2. సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 2 ఉన్నాయి కాబట్టి 2/6 మొత్తం 1/3. చూడండి మనకి మొత్తం ఒక డైస్ కనుక వదిలేస్తే 6 పాసిబిలిటీస్, టోటల్ 6. అడిగిన లెక్కను బట్టి మనకి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇది అనుకూల పర్యవేక్షణాలు, ఇది మొత్తం పర్యవేక్షణాలు, ఇది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది టోటల్ అవుట్కమ్స్. అంటే ఒక డైస్ని ఒక్కసారి మనం వదిలితే 6 పాసిబిలిటీస్ వస్తాయి. సరి సంఖ్యలు 3 ఉన్నాయి కాబట్టి 3/6, అనుకూలము బై మొత్తం, అనుకూలము బై మొత్తం, అనుకూలము బై మొత్తం, అనుకూలము బై మొత్తం. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఈజీగా మనం ఏది ఇచ్చినా రాయొచ్చండి దీని గురించి. ఇంకొకటి దీనిలో ఇందాక ఎట్లయితే మనం 2n అని చెప్పుకున్నాము కాయిన్స్కి, డైస్ కూడా 2 times డైస్ని వేసామనుకోండి, 2 times వేసామనుకోండి డైస్ని, ఒక్కసారి ఎగరేస్తే 6 వచ్చినాయండి, 6n. 2 times ఎగరేస్తే 6 × 6 36 వస్తాయి. అప్పుడు ఫార్ములా 6² అవుతుంది. 2 డైస్ని ఒకేసారి మనం వదిలితే 36 వస్తాయి. ఎలా వస్తాయి, 1 1 పడవచ్చు, 1 2 పడవచ్చు, 1 3 పడవచ్చు. అంటే 1తో మనం ప్రారంభిస్తే 1 4 1 5 1 6 ఇలా వస్తాయి. అలాగే 2తో తీసుకున్న 2 1 2 2 ఇలా వస్తాయి. మొత్తం 2 6 దాకా వస్తాయి. అలాగే 3 1 3 1 2 3 6 దాకా వస్తాయి. అలాగే 4 1 4 1 4 2 4 3 అలా 4 6 దాకా వస్తాయి. 5 1 5 1 అండ్ సో ఆన్ 5 6 దాకా వస్తాయి. ఇక 6 1 తీసుకుంటే 6 1 తీసుకుంటే 6 6 దాకా వస్తాయి. మొత్తం ఎన్ని, ఇటువైపు 6 ఇటువైపు 6, 6 × 6 36 వస్తుంది. ఇక దీని జనరల్ ఫార్ములా ఏంటంటే 6n. n టైమ్స్ మనం పాచికం వెళ్తే దీనికి ఫార్ములా 6n. దీని మీద లెక్కలు ఎలా ఉంటాయి చూడండి, వెరీ ఈజీ. 6 మార్క్స్ గ్యారంటీగా వస్తుంది, అవసరమైతే 4 మార్క్స్ కూడా వస్తుంది. ఏమడుగుతాడు, 2 డైస్ని నేను 2 పాచికల్ని ఒక్కసారి వదిలేస్తే, వెన్ 2 dice ఆర్ థ్రోన్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 5 సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 5 అంటాడు. 2 సంఖ్యల మొత్తము 5గా గల సంభావ్యత ఎంత అని అంటాడు. సమ్ ఆఫ్ 2 numbers 5 అంటే మనకి ఇచ్చిన ఈ 36లో ఏ 2 నెంబర్లు యాడ్ చేస్తే 5 వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా అడగచ్చు, సమ్ ఆఫ్ 2 numbers 7 అడగచ్చు, సమ్ ఆఫ్ 2 numbers 8 అడగచ్చు, సమ్ ఆఫ్ 2 numbers 4 అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. నాకు I want the probability of sum of 2 numbers 8 అన్న, సమ్ ఆఫ్ 2 numbers 8 అన్న. అంటే 2 పాచికలను నేను వదిలేసినప్పుడు సమ్ము మొత్తము 8 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని అడిగాను. మనకి ఇచ్చిన 36లో ఏ 2 యాడ్ చేస్తే, సమ్ ఆఫ్ 2 numbers యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది. చూడండి ఎక్కడ వస్తుంది, 2 6లో వస్తుంది 8, 2 + 6. అలాగే 6 2 దగ్గర వస్తుంది, 6 2 దగ్గర వస్తుంది, ఇంకెక్కడా రావు. 2 + 6 8 వస్తుంది, 6 + 2 8 వస్తుంది. అంటే ఉన్న 36లో మనకి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చినాయి, 2 వచ్చినాయి. కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏమో 36,
టోటల్ అవుట్కమ్స్ 36, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఓన్లీ 2. అంటే మనం స్టెప్ ఏమి రాయాలి? ఫస్ట్ స్టెప్ ప్రతి దానికి ఒకటే స్టెప్, ఏం మార్చకూడదు, ప్రతి లెక్కకి అదే. లెట్ P of E be the event. P of E be the event. ఎవరా ఈవెంట్? గెటింగ్ సమ్ ఆఫ్ 2 digits. సమ్ ఆఫ్ 2 digits 8. అంటే మనకి ఇచ్చినటువంటి ఈవెంట్ ముందు చెప్పాలి. మనం ఏమని చెప్పాలి? P of E అనే ఘటనకి 2 నెంబర్లు యాడ్ చేసి 8 వస్తుంది అనేటువంటిది కాన్సెప్ట్. అంతే కదా? ఇంకా మిగతా 2 స్టెప్లు ఇక్కడే ఉన్నాయి, మనం ఏం రాయద్దు. ఇంకా ఫస్ట్ ఈ స్టెప్ రాయాలి, సమ్ ఆఫ్ 2 digits 8. తర్వాత స్టెప్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రతి దానికి ఇదే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని వచ్చినాయి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్? 1, 2, మొత్తం 2 వచ్చినాయి. టోటల్ అవుట్కమ్స్ టోటల్ ఎన్ని? 36 కదా, రైట్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 2/36, 1/18. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇదే మోడల్. సమ్ 8 అన్నాం కాబట్టి ఈ 2 వచ్చినాయి. కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటే అనుకూల పర్యవేక్షణాలేమో 2, మొత్తం పర్యవేక్షణాలేమో 36. అంటే ప్రాబబిలిటీ అంటే ప్రతిదానికి ఇక్కడ స్టెప్ రాయాలి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్, మొత్తం 3 ఉండాలి స్టెప్స్ అంతే. ప్రతి లెక్కకి 3 ఉండాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్, టోటల్, ప్రాబబిలిటీ. ఫేవరబుల్, టోటల్, ప్రాబబిలిటీ. ఏ ప్రాబ్లం ఇచ్చినా ముందు ఇక్కడ ప్రాబబిలిటీ ఏంటో రాసుకోవటం, నెంబర్ ఆఫ్ రాయడం, టోటల్ రాయడం, ప్రాబబిలిటీ రాయడం. ఇదే లెక్క, ఏది ఇచ్చినా ఇట్లానే చేయాలి. కానీ దీని నుంచి ఇంకా మనకు వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి? నేను నెంబర్ ఆఫ్ 2 8 అన్నా, ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ 2 digits నేను 6 కావాలనుకోండి. నెంబర్ ఆఫ్ 2 digits నాకు 6 కావాలి సమ్ము. అప్పుడు ఎన్ని వస్తాయి? 6 కావాలంటే ఏం చేయాలి మనం? నెంబర్ ఆఫ్ 2 digitsని 6 కావాలంటే ఏం చేయాలి? చూడండి, 1 + 5 6 వస్తుంది. 1 + 5 6 వస్తుంది. ఇక్కడ 2 4 ఉంటుంది. 2 + 4 6 వస్తుంది. 2 + 4 6 వస్తుంది. 3లో 3 + 3 6 వస్తుంది. 3, 3. అలానే 4లో 4, 2 6 వస్తుంది. 5లో 5 + 1 6 వస్తుంది. అలాగే ఇంకా ఇంకెక్కడ రాదు, ఎందుకంటే ఈ 6తో ముడిపడింది కాబట్టి ఎక్కడ నీకు 6 రాదు. కాబట్టి 1 + 5 6 1, 2 + 4 2, 3 + 3 3, 4 + 2 1, 5 + 1 1. 1 2 3 4 5. అంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 6 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అనుకూల పర్యవేక్షణాలు 5. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ 36. 5/36. చూడు ఎంత ఈజీగా ఉందో. మనం ఈ 36 రాసుకొని దీని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్స్ రాసుకొని చేసేటువంటి. మొన్న ఏమడిగాడంటే ఒక పాచికను నేను 2 సార్లు వేసినప్పుడు 2 సేమ్గా ఉండేటువంటి ప్రాబబిలిటీ అడిగాడు. అంటే 2 సేమ్ ప్రాబబిలిటీ అంటే వాడి ఉద్దేశం ఏంది? 1 1 2 2 3 3 4 4 5 5 6 6. 2 సేమ్. అప్పుడు ఎన్ని వస్తాయి? 1 1 2 2 2 3 3 4 4 5 5 6 అంటే 6 వస్తాయి. అప్పుడు 6/36 అవుతుంది, 1/6 అవుతుంది. అంటే క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్ రాసుకోవాలి. 2 పాచికల్ని ఒకేసారి వదిలినప్పుడు అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ వేయాల్సి వస్తుంది. 2 పాచికల్ని ఒకేసారి వదిలేసినప్పుడు మొత్తం పాసిబిలిటీస్, మొత్తం పర్యవేక్షణాలు = 6n 6² 36 అని మొత్తం వేయాలి. 1 1 2 2 మొత్తం వేసిన తర్వాత దీని నుంచి మనం ఏం అడిగాడో అవి తీసుకోవాలి. అది ఇవి వేసుకుంటే ఇవి వేసినా కూడా మీకు సగం మార్కులు వస్తాయి. ఒకవేళ పొరపాటున ఇది మనం మర్చిపోయి నాకు ఆన్సర్ రావట్లేదు అని అనుకుంటే కనీసం ఇవి వేసినా కూడా మీకు 2 నుంచి 3 మార్కులు ఈజీగా పడతాయి. 36 అనేదానికి 1, వీటికి 2, ప్రాబబిలిటీ ఫార్ములా రాసినా కూడా మీకు 1 మార్కు పడుతుంది. ప్రాబబిలిటీ ఈజ్ = నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఈజీగా మనకి మార్కులు వస్తాయి. అది ఇది మనం డైస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ కార్డ్స్ గురించి మాట్లాడదాం. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటాం. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే పేక ముక్కల గురించి. మొత్తం కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయంటే 52 కార్డ్స్ ఉంటాయి. మొత్తం మనకి డెక్ ఆఫ్ కార్డ్స్లో
52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. అంటే 26 ఎరుపు రంగువి, 26 నలుపు రంగువి ఉంటాయి. ఈ 26లో మళ్ళా 2 పార్ట్లు ఉంటాయి. 13, 13 నెంబర్ ఆఫ్ షూట్స్ అంటాం వీటిని. అలానే ఇక్కడ కూడా ఒక 13, ఒక 13. అంటే రెడ్ మొత్తం 26లో 2 13. దీన్ని ఏమంటాము? స్పేడ్ అంటారు. స్పేడ్. దీన్ని క్లబ్ అంటారు. దీన్ని డైమండ్ అంటారు. డైమండ్ అంటారు. దీని హార్ట్ అంటారు. హార్ట్స్. డైమండ్, హార్ట్ రెడ్లో ఉంటాయి. డైమండ్, హార్ట్ రెడ్లో ఉంటాయి. స్పేడ్, క్లబ్ ఏమో బ్లాక్లో ఉంటాయి. మనం అటు ఇటు రాసాం కాబట్టి నేమ్స్ మార్చేసుకుంటాం. కానీ రెడ్లు వచ్చి 26, దానిలో 13 డైమండ్, 13 హార్ట్స్ ఉంటాయి. 26 బ్లాక్లు, 13 స్పేడ్లు, 13 క్లబ్బులు ఉంటాయి. ఈ 13లో ఏసులు అంటాం. దీనిలో ఒకటి, దీనిలో ఒకటి, దీనిలో ఒకటి, దీనిలో ఒకటి. మొత్తం నెంబర్ ఆఫ్ ఏసులు 4 ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఏసులు 4 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ అంటాం. అంటే ముఖాలు ఉండేటువంటి కార్డ్స్. మీరు పేకాడు ఎప్పుడన్నా పేకలు చూసినట్లయితే ముఖాలు ఉండేవి ఏముంటాయి? కింగ్ మొహం ఉంటుంది, క్వీన్ మొహం ఉంటుంది, జాక్ మొహం ఉంటుంది. కింగ్, క్వీను, జాక్ ఈ కార్డ్స్లో ఈ 3 ఫేస్లు ఉండే టోపీ పెట్టుకొని ఉంటారు. క్వీన్ అంటే అమ్మాయి ఉంటుంది. అంటే ఒక 13లో ఒక షూట్లో ఫేస్ కార్డులు మొత్తం 3 ఉంటాయి. కింగ్, క్వీను, జాక్. అలానే క్లబ్లో కూడా కింగ్, క్వీను, జాక్ ఉంటాయి. ఇక్కడ కూడా కింగ్, క్వీను, జాక్ ఉంటాయి. ఇక్కడ కూడా కింగ్, క్వీను, జాక్ ఉంటాయి. అంటే దీని మొత్తం ఏం చెప్తున్నాను? ఫేస్ కార్డ్స్, ముఖ కార్డులు అంటాం. ముఖాలు కనపడేటువంటి కార్డులని ఫేస్ కార్డ్స్ అంటాం. మొత్తం ఎన్ని ఉన్నాయి ఫేస్ కార్డ్స్? 4, 3 + 3 + 3 మొత్తం 12 ఉన్నాయి ఫేస్ కార్డ్స్. గ్యారంటీగా వస్తుంది. 6 మార్క్స్కి వస్తుంది. మీకు టైం బాగుంటే 6 మార్క్స్కి ఈజీగా వస్తుంది. మొత్తం ముఖ కార్డులు ఎన్ని? 12 కార్డులు ఉంటాయి. దీనిలో ఇవి బ్లాక్లు మనం మాట్లాడేది. కానీ బ్లాక్ ఫేస్ కార్డులు ఎన్ని? 6. ఇవి బ్లాక్స్ మనం మాట్లాడేది. బ్లాక్ ఫేస్ కార్డులు ఎన్ని? ఇక్కడ 3, ఇక్కడ 3. రెడ్ ఫేస్ కార్డులు ఎన్ని? ఇవి కూడా 6. రెడ్ ఫేస్ కార్డులు 6, బ్లాక్ ఫేస్ కార్డులు 6. ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వదు. ఒక్కొక్క స్టెప్ ఒక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. తర్వాత రెడ్ కింగ్స్ అడుగుతాడు. రెడ్ కింగ్స్, రెడ్లో ఎన్ని కింగ్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక కింగ్ ఉంది, ఇక్కడ ఒక కింగ్ ఉంది. రెడ్ కింగ్స్ 2 ఉంటాయి. రెడ్ కింగ్స్ 2. బ్లాక్ కింగ్స్ కూడా 2. ఇక్కడ ఏం చెప్పాను? రెడ్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. బ్లాక్ ఫేస్ కార్డ్స్ 6 ఉంటాయి. ఇవన్నీ మనం జస్ట్ చదువుకుంటే సరిపోతుంది, ఏముండదు. మొత్తం 52 కార్డులు, 26 రెడ్, 26 బ్లాక్. ఈ 26లో 4, 13 52 ఉంటాయి. ఇవన్నీ షూట్స్ అంటాం. స్పేడ్, క్లబ్, డైమండ్, హార్ట్. ఈ 13లో ఏసులు మొత్తం 4 ఉంటాయి. ఏ అని ఉంటుంది, మీరు గమనిస్తే కార్డులో ఏ ఉంటుంది, ఏసు ఉంటుంది. మొత్తం 4 ఉంటాయి. వీటిలో ఈ 13లో ఫేసులుగా ఉండేది 3 ఉంటాయి కాబట్టి 3 ఫేస్ కార్డులు. ప్రతి షూట్లో 3 ఫేస్ కార్డులు ఉంటాయి కాబట్టి 4, 3 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. దీనిలో రెడ్ ఫేస్ కార్డులు 6, అంటే ఎరుపు రంగు ముఖాలు ఉండేటువంటి 6 కింగ్స్. నలుపు రంగు ముఖాలు ఉండే కార్డులు 6 ఉంటాయి. రెడ్ కింగ్స్ 2 ఉంటాయి, బ్లాక్ కింగ్స్ 2 ఉంటాయి. వీటిని పట్టుకొని మనం ఈజీగా ఏ లెక్కించినా చేయొచ్చు. వాడు పోయినసారి ఏమి ఇచ్చాడు ప్రాబ్లము? మొత్తం 52 కార్డులు. ఫస్ట్ ప్రాబ్లం, ముఖ కార్డులు ఫేస్ కార్డులు ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. ఫేస్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఐడియా రావాలి. 12, మనకు ఫేస్ కార్డు 12 కాబట్టి 12/52 ఈజీ. 12/52 అయితే అంత డైరెక్ట్గా రాయకూడదు. ఇందాక చెప్పాను కదా 3 స్టెప్పులని. ఏం చెప్పాను నేను? లెట్ P of E be the event. ఏంటి ఆ ఈవెంట్? ఏమని చెప్పాము ఇప్పుడు? రెడ్ కింగ్స్ అనుకోవచ్చు, ఫేస్ కార్డ్స్ అనుకోవచ్చు, ఏదైనా. మనం ఫేస్ కార్డులు మాట్లాడుతున్నాం.
గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్, ముఖ కార్డులు, గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. జస్ట్ ఇలా రాయాలి ఫస్ట్. ఆ ఈవెంట్ ఏంటో మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఏం చెప్పాం, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇవే స్టెప్స్, ఇంకేమి లేవు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేస్ కార్డులు ఎన్ని? 12 అని చెప్పాం. మొత్తం 12 ఫేస్ కార్డ్స్. టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? కార్డులు మొత్తం 52. ఇంకా డైరెక్ట్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. 12/52. 4 3s, 4 18s, 4 1s 4, 4 13s, 3/13 వస్తుంది. అదే మనం తెలుగులో మాట్లాడుకోవాలంటే ముఖ కార్డు కావాల్సిన ఘటన పిఆఫీ అనుకున్నాము. అనుకూల పర్యవసనాలు 12, మొత్తం పర్యవసనాలు 52. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాలు బై మొత్తం పర్యవసనాలు 12/52. సింపుల్, అయిపోయింది. నేను 2 కింగులు, 2 రెడ్ కింగులు ప్రాబబిలిటీని అడిగా. 2 కింగులు ఎక్కడ ఉంటాయి మనకి? రెడ్ కింగులు మొత్తం రెడ్ కింగులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? రెడ్ కింగులు అంటే 2/52 అయిపోతుంది. ఈజీ. స్టెప్స్ మాత్రం ఇది రాయాలి. లెట్ పి ఆఫ్ బి ది ఈవెంట్ గెట్టింగ్ ఏ రెడ్ కింగ్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ 2, టోటల్ అవుట్కమ్స్ 52, ప్రాబబిలిటీ 2/52. నేను రెడ్ ఫేస్ కార్డ్ అడిగా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ అడిగా. రెడ్ ఫేస్ కార్డ్ 6 కాబట్టి 6/52. ఫినిష్, ఈజీ. బ్లాక్ ఫేస్ కార్డులు అడిగా. 6 ఉంటాయి, 6/52. చూడండి, ఒక టేబుల్ నుంచి మనం ఎన్నైనా రాసుకోవచ్చు. వాడు బ్లాక్ కార్డ్స్ యొక్క ప్రాబబిలిటీ అడిగాను 26/52. డైమండ్ అడిగారు అనుకో, డైమండ్లు ఎన్ని ఉన్నాయి? ఏ డైమండ్ అంటాడు. ఏ డైమండ్, ఒక డైమండ్ యొక్క ప్రాబబిలిటీ ఎంత? ఒక డైమండ్ ఎన్ని డైమండ్లు? మొత్తం 13 ఉన్నాయి. 13/52. ఒక క్లబ్ 13/52. రెడ్ కార్డ్స్ 26/52. ఫేస్ కార్డ్స్ 12/52. రెడ్ ఫేస్ కార్డ్స్ 6/52. బ్లాక్ ఫేస్ కార్డ్స్ 6/52. రెడ్ కింగ్స్ 2 ఉంటాయి, 2/52. బ్లాక్ కింగ్స్ 2/52. ఇంకేం కావాలి మీకు చెప్పండి? టేబుల్ మనకు ఐడియా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆ టేబుల్ మనం గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా అడిగింది రాసుకోవాలి. దాదాపు అందరికీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ప్రాబ్లమ్ను బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అంటే అనుకూల పర్యవసనాలు ఎన్ని, మొత్తం పర్యవసనాలు ఎన్ని, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య. ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే 6 మార్కులు మీకు ఈజీగా వస్తాయి. లేదంటే 4 మార్కులు అడిగినా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఇది మనకి జనరల్గా ఉండేటువంటి ఎస్ఏస్. 2 మార్క్స్కి వచ్చేసరికి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది గ్యారంటీగా 2 మార్క్స్లో వస్తుంది. దాదాపు 80-90% సంభావ్యత ప్రాబబిలిటీ ఇచ్చినప్పుడు పి ఆఫ్ ఈ ప్లస్ పి బార్, ఈ బార్, ఈ మధ్య దీన్ని బిట్లో ఇస్తున్నాడు. ఈ బార్ అంటే నాట్ ఈ అని అర్థం. నాట్ ఈ అని అర్థం అంటే ఈ కానిది అని అర్థం. అంటే వాడు ఏం చేస్తాడు? పి ఆఫ్ ఈ ఇస్తాడు, పి ఆఫ్ నాట్ ఈ ఎంత అని అడుగుతున్నాడు బిట్స్లో. అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.5 అయితే పి ఆఫ్ ఈ బార్ ఎంత అని అడుగుతున్నాడు. అనగానే మనకు గుర్తు రావాలి, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ, 1 మైనస్ 0.5, 0.5. ఈ బిట్ని ఎందుకు ఎక్కువ సార్లు ఇస్తారంటే ఒకటిలో నుంచి తీసేసేటప్పుడు తప్పులు వేస్తారు అందరూ. ఈ మధ్య సింపుల్ అడగట్లా 0.08, 0.25, 0.71 ఇలా అడుగుతున్నాడు. అంటే పిల్లలు 1 - సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా వేస్తున్నారా లేదా ఆన్సర్ అనేది వాడు చెక్ చేస్తున్నాడు. వాడి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది గ్యారంటీ 2 మార్క్స్, లేదంటే బిట్లో 1 మార్క్ అయినా గ్యారంటీగా వస్తుంది. అటు గమనించండి. దీన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఒక అవుట్కమ్మే ఉంటే, an ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ 1 అవుట్కమ్ ఉంటే దాన్ని ఎలిమినేటరీ ఈవెంట్ అంటారు, ప్రాథమిక ఘటన అంటారు. అంటే ఒక ఈవెంట్లో ఒక అవుట్కమ్మే వస్తే,
ఒక అవుట్కమ్మే వస్తే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అని అంటారు. ఓకేనా, రైట్. ఒకవేళ P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ 1 అయితే దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటారు. ప్రాబబిలిటీ మనకు వచ్చే బిట్స్లో రావాలంటే ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. ప్రాబబిలిటీ ఎప్పుడు 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఎందుకని? డినామినేటర్లో మనం వేసేది మొత్తం ఎక్కువ అమౌంట్ ఉంటుంది, న్యూమరేటర్లో ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్సే ఉంటాయి. మనం ఫార్ములా గమనిస్తే P ఆఫ్ E ఫార్ములా గమనిస్తే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అంటాం, అంటే అనుకూల పర్యవసనాలు బై టోటల్ అంటాం, టోటల్ అవుట్కమ్స్. ఎప్పుడు డినామినేటర్లో మొత్తాన్ని టోటల్ని పెడతాం, అంటే పైన నెంబర్ తక్కువ ఉంటుంది, కింద నెంబర్ ఎక్కువ ఉంటుంది. కింద నెంబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. అనుకూల పర్యవసనాలు తక్కువ ఉంటాయి, మొత్తం పర్యవసనాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తక్కువ బై మనం ఎక్కువ చేసినప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది డినామినేటర్, కాబట్టి ద వాల్యూ స్టార్ట్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్ విత్ 1. కాబట్టి ప్రాబబిలిటీ ఎప్పుడు 0 to 1లో ఇది కూడా ఇస్తాడు, గ్యారంటీ బిట్ ఇది. కింది వాటిలో సరైనది ఏది? 0 లెస్ దాన్ P ఆఫ్ E లెస్ దాన్ 1, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ E లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇలా అడుగుతుంటాడు. అంటే గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ P ఆఫ్ E 0 అయిందనుకోండి, P ఆఫ్ E ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ 0 అయితే దీన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. తెలుగులో అసంభవ ఘటన. అసంభవ ఘటన. ప్రాబబిలిటీ కనుక 0 అయితే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఒకవేళ ప్రాబబిలిటీ కనుక 1 అయిందనుకోండి, దాన్ని షూర్ ఈవెంట్ అంటారు. షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటారు. షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటే ఖచ్చిత ఘటన. ఖచ్చిత ఘటన. అంటే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1, సంభావ్యత కనుక 1 అయితే దాన్ని షూర్ ఈవెంట్ అంటారు. సంభావ్యత కనుక 0 అయితే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఒక్కసారి ఎగ్జామ్లో అడిగాడు, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, రైట్ ఎనీ 2 ఎగ్జాంపుల్స్ అన్నాడు. అసంభవ ఘటన అంటే ఏంటి, దానికి 2 ఉదాహరణలు రాయమన్నాడు. అసంభవ ఘటన ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ 0, దెన్ దట్ ప్రాబబిలిటీ ఈజ్ కాల్డ్ ఇంపాసిబుల్ ఈవెంట్. దానికి ఎగ్జాంపుల్స్ రాయాలంటే ఏం చేయాలి? ఇందాకే మనం చూపించాం, డైస్ వేసాం. డైస్ వేసినప్పుడు సమ్ము మనం 6, 5 అంటే చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెన్ ఏ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 అన్నాం అనుకోండి. 7 అన్నాం. ఒక పాచిక వేస్తే 7 వచ్చే ప్రాబిలిటీ ఉంటుందా? ఉండదు. ఒక పాచిక వేస్తే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? మనకి 6 వస్తాయి. కానీ 7 వచ్చేది ఉండదు, కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ వేసుకొని జాగ్రత్తగా ఇంపాసిబుల్ ఈవెంట్, షూర్ ఈవెంట్. కాబట్టి మొత్తం మనకి 3 బిట్లు ఉన్నాయి దీనిలో. ఫస్ట్ ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా కూడా ఇస్తాడు. ప్రాబబిలిటీ 0 అయితే ఇంపాసిబుల్ ఈవెంట్, ప్రాబబిలిటీ 1 అయితే షూర్ ఈవెంట్, ఖచ్చితమైన ఘటన, ప్రాబబిలిటీ 0 అయితే అసంభవ ఘటన. కాబట్టి ఈ 3 కూడా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే డెఫినేషన్స్ కూడా మనం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇంకా లాస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గుణిజాలు, కారణాంకాలు ఇట్లా ఇస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. 1 నుంచి 90 వరకు మనం నెంబర్స్ తీసుకుంటే, అంటే 1 నుంచి 90 వరకు మనం సంఖ్యలను తీసుకుంటే, ఫస్ట్ బిట్ ఏమన్నాడు? స్క్వేర్స్ అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఖచ్చిత వర్గాలు. ఖచ్చిత వర్గాలు. రెండో బిట్ ఏమంటున్నాడు? మల్టిపుల్స్ ఆఫ్ 5. మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 యొక్క గుణిజాలు. సపోజ్ ఈ రెండే తీసుకున్నాను, ఈజీ అనమాట. ఇట్లా అంటే ఏవి ఇచ్చినా సరే మన ఆలోచన విధానం మార్చుకుంటే సరిపోతుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 నుంచి 90 ఉన్నాయి. అంటే మనకి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 90. టోటల్ 90 వచ్చేసింది. మనకి ఇప్పుడు అడిగిన దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చేసుకుంటే సరిపోతుంది. అనుకూల పర్యవసనాలు ఇచ్చిన దాన్ని బట్టి మనం రాయాలి. ఫస్ట్ స్టెప్ ఏమి రాస్తాం? మొత్తం పర్యవసనాలు. మొత్తం పర్యవసనాలు.
ఎన్ని 90. అంటే మనం స్టెప్ ఏం రాయాలి, టోటల్ అవుట్కమ్స్ ద టోటల్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 90 ఉన్నాయి. దీనిలో మనం ఫస్ట్ ఏం అడిగాడు వాడు, పర్ఫెక్ట్ స్క్వేర్ ఖచ్చిత వర్గం అన్నాడు. అక్కడ ఏం రాయాలి, లెట్ పి ఆఫ్ ఈ బీ ద ఈవెంట్. ఇంక మళ్ళీ రాయనండి, ఇదే లాస్ట్ టైం. డబుల్ కొటేషన్లో పెట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అని రాయాలి, ఖచ్చిత వర్గము అని రాయాలి. దీనిలో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే అనుకూల పర్యవసనాలు, అనుకూల పర్యవసనాలు. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాం. 1 నుంచి 90లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ చెప్పండి. 4 పర్ఫెక్ట్ స్క్వేర్, 1 కూడా అంటే 1 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. 4 2 వస్తుంది, 3 9కి 3 వస్తుంది, 16కి 4. ఇలా మీరు చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. కాబట్టి మొత్తం ఎన్ని మనకి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ 9 వచ్చినాయి. టోటల్ తెలుసుగా మనకి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు 90. అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. 9/90, 1/10. ఎంత ఈజీగా చూడండి. మనం ఈ పర్ఫెక్ట్ స్క్వేరే తెలుసుకోవాలి, అది పిల్లవాడికి రావాలి కాన్సెప్ట్. మీరు నేర్చుకోవాలి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నారు కదా ఖచ్చిత వర్గాలని. దాన్ని బట్టే మన లెక్కలు ఉంటాయి. రెండో ఏమన్నా, మల్టిపుల్స్ ఆఫ్ 5 అన్నాం. 5 యొక్క గుణిజాలు. 5 యొక్క గుణిజాలు ఏమొస్తాయి, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. 90 కూడా కలుపుకుంటే ఎన్ని వస్తాయి ఇప్పుడు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వచ్చినాయి. 18 వచ్చినాయి. 5 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 18 వచ్చినాయి. అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది, 18 బై టోటల్ 90, 1/5. మొత్తం దీని గురించి స్టెప్స్ ఏం రాయాలి, లెట్ పి ఆఫ్ ఈ బి ద ఈవెంట్, మల్టిపుల్స్ ఆఫ్ 5 అని ఇక్కడ రాయాలి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ ఇక్కడ రాయాలి. మొత్తం ఎన్ని వస్తాయంటే 18 వస్తాయని రాయాలి. టోటల్ 90, ప్రాబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ బై టోటల్ 18/90, 1/5. కాబట్టి మనం జాగ్రత్తగా వాడు ఏమి ఇచ్చాడో కనుక్కుంటే దాన్ని బట్టి ఇచ్చిన దానిలో మనం తీసుకుంటే అయిపోతాయి. కాబట్టి ఇది కూడా ఖచ్చితమైనటువంటి ఎస్ఏ. ఇది కొంచెం మనం జాగ్రత్తగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడప్పుడు మిమ్మల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తాడు, 1 నుంచి 100 మధ్యలో గల ప్రధాన సంఖ్యల యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 25 ఉంటాయి. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 25 ఉంటాయి. మొత్తం 1 నుంచి 100 అంటే మొత్తం ఎన్ని, 100. ప్రధాన సంఖ్యలు మొత్తం ఎంత, 25. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 25/100. ఈజీ ఈజీ. 1 నుంచి 50 వరకు ఎన్ని ఉంటాయి, 10. అక్కడి నుంచి ఒక 15. ఎట్లన్నా మీరు చూసుకోండి. మొత్తం 25 వస్తాయి ప్రధాన సంఖ్యలో 1 నుంచి 100 లోపల. సంయుక్త సంఖ్య అడిగితే మీ లీస్ట్ సంయుక్త సంఖ్య 4, కాంపోజిట్ నెంబర్. ఇలా ఏది అడిగినా, ప్రైమ్ నెంబర్ అడిగినా, బేస్ సంఖ్య అడిగినా, సరి సంఖ్య అడిగినా, మీ దానిలో బిట్స్లో ఏమున్నాయంటే మార్బుల్స్ ఉన్నాయి. ఇప్పుడు 5 రెడ్ బాల్స్, 6 బ్లాక్ బాల్స్, 7 వైట్ బాల్స్, ఇలా కొన్ని లెక్కలు ఉన్నాయి. 5 రెడ్ బాల్స్, 6 బ్లాక్ బాల్స్, 7 వైట్ బాల్స్ ఒక డబ్బాలో ఉంటే నాకు బ్లాక్ బాల్ యొక్క ప్రాబబిలిటీ కావాలని అడుగుతాడు. వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ అంటాడు. అప్పుడు ఏం చేయాలి మనం, స్టెప్ బ్లాక్ బాల్ అడిగారుగా, స్టెప్ ఏం రాయాలి, లెట్ పి ఆఫ్ ఈ బి ద ఈవెంట్, డబుల్ కొటేషన్లో గెట్టింగ్ ఏ బ్లాక్ బాల్ అని రాయాలి. నలుపు బంతిని మనం కనుక్కోవాలి. అప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమొస్తాయి, నలుపు అడిగాడంటే నలుపు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని వస్తాయి, టోటల్ 5 + 6 + 7 మొత్తం 18 ఉన్నాయి. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు, సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు మొత్తం అనుకూల పర్యవసనాలు బై టోటల్ అవుట్కమ్స్. 6/18, 1/3.
ఈజీ. రెడ్ బాల్స్ కావాలంటే 5/18, వైట్ బాల్స్ కావాలంటే 7/18. తెలుపు రంగు బంతులు కానీ ఎరుపు రంగు బంతులు కానీ. ఒక్కోసారి ఏమంటాడు, వైట్ బంతులు కాని సంభావ్యత అంటాడు, వైట్ బంతులు వద్దంటాడు. వైట్ బంతులు నాట్ వైట్ బాల్స్ అంటే ఏమన్నా మిగిలినవి ఏమున్నాయి, 5 + 6 11 ఉన్నాయి, 11/7 11/18. ఒక్కోసారి రెడ్ బంతులు కానీ అంటాడు, రెడ్ బంతులు కాకపోతే ఎన్ని ఉన్నాయి మొత్తం, 7 + 6 13 ఉన్నాయి, 13/8. అది ఏది అడిగినా కూడా మనం క్వశ్చన్ చదివే విధానంలో ఉంటుంది. చక్కగా క్వశ్చన్ చదవండి, ఈజీగా వస్తాయి. కాబట్టి ప్రాబబిలిటీలో మనకు ఉన్నటువంటి ఛాన్సెస్ ఉన్న 3 మనం చెప్పాము. ఒకటి కాయిన్స్, ఇంకోటి డైస్, నెక్స్ట్ కార్డ్స్. ఈ 3 మీద గ్యారంటీగా 6 అయినా 4 అయినా గ్యారంటీగా వస్తుంది. లీప్ ఇయర్ 4 లీప్ ఇయర్లో ఒక బిట్ వస్తుంది. ఇందాక చెప్పాను బిట్స్ అన్నీ కూడా మీకు. నేను దాదాపు ఇప్పటికో 7-8 బిట్లు చెప్పాను. P లైస్ బిట్వీన్ 0 and 1. ప్రాబబిలిటీ 0 అయితే అసంభవ ఘటన, ప్రాబబిలిటీ 1 అయితే షూర్ ఈవెంట్. P + P = 1. దీని మీద కూడా ఒక 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వస్తుంది. బాల్స్ మీద వస్తుంది, ఏసుల మీద వస్తాయి. ఎన్ని ఏసులు మొత్తం 4 ఉన్నాయి. కార్డ్స్ మీద బిట్లు వస్తాయి, కార్డ్స్ మీద 2 మార్క్స్ వస్తాయి. అంటే ఒక్కసారి మీరు క్లారిటీగా మళ్ళీ టెక్స్ట్ బుక్ తీసి చదువుకోండి. వీడియో చూసిన తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒక్కొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ప్రాబబిలిటీలో ఖచ్చితంగా 6 నుంచి 7 మార్కులు, ఒక 2 మార్క్స్, ఒక 4 కానీ ఒక 6 కానీ 2 బిట్లు గ్యారంటీగా వస్తుంది. అక్కడ ప్రాబబిలిటీని వదలబాకండి. ప్రాబబిలిటీని ఈజీగా వచ్చే మార్కులు ప్రాబబిలిటీ కాబట్టి కొంచెం మీరు స్టడీ చేస్తే ఖచ్చితంగా మీకు స్టేట్ బోర్డులో 7 నుంచి 8 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ.